హలో అండి, వెల్కమ్ టు శుభ డిజైనర్స్. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనము మెయిన్ క్లాత్కి రివర్స్లో లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. సో పెట్టుకుని మనము చుట్టూతో స్టిచ్ చేసుకురావాలి. సో కొంతమంది అయితే గమ్తో కూడా స్టిక్ చేస్తారు. సో బిగినర్స్ అయితే కంపల్సరీ పిన్స్ పెట్టుకోండి. అలానే చుట్టూతో మనము లైనింగ్ క్లాత్ ఎట్లా కట్ చేసుకున్నామో అలానే మెయిన్ క్లాత్కి చుట్టూతో స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎడ్జెస్ అన్నీ కూడా ఈక్వల్గా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఆ మెయిన్ క్లాత్ అంతా కూడా నీట్గా మనం కట్ చేసుకోవాలి. మనం చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా మనం కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. సో ఆ క్లాత్ ఎంతవరకు ఉందో మెయిన్ క్లాత్ అంతా కూడా నీట్గా మనం కట్ చేసేసుకోవాలి. అట్లా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము డాట్స్ పెట్టుకున్నాం. బ్యాక్న 2 డాట్స్ పెట్టుకుంటాం. సో అవి మనము ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటాం. ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకుని 4 ఇంచెస్ పైకి మనం ముందు మార్క్ చేసుకున్నట్టుగా ఆ 2 డాట్స్ కూడా వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నడుముకి ఒక పీస్ యాడ్ చేస్తాం. సో ఆ పీస్ మనము ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే సరిపోకపోతే వేరే ముక్క యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని మనము ఆ కుట్టు పైకి వచ్చేటట్టుగా పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకుంటాం. మొత్తం మనం బెల్ట్కి ఎంత పీస్ అయితే తీసుకుంటామో అంతా కూడా ఒక స్టిచ్ వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్కి ఆ స్టిచ్ పైకి వచ్చేటట్టు పెట్టుకుని మరలా కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. మనం డాట్స్ పెట్టిన దగ్గర లైట్గా చిన్న ఫ్రిల్లా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా మనకి ముడతలు రాకుండా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ పైన స్టిచ్ చేయాలి. ఆ పైన స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ క్లాత్ బ్లౌజ్ మీద స్టిచ్ పడకూడదు. ఓన్లీ ఆ బెల్ట్ పీస్ మీదే స్టిచ్ పడాలి. సో ఆ స్టిచ్ కూడా వేసిన తరువాత హెమ్మింగ్కి ఫోల్డ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్ చేసుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్ కూడా బ్యాక్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలానే చుట్టూతా కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనము అటు ఇటు వచ్చేటట్టు కాకుండా 2 సైడ్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు మాత్రమే పెట్టుకోవాలి. సో ఇప్పుడు కూడా మొత్తం మనము మెయిన్ క్లాత్ అంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకుంటాం. సో అట్లానే ఇంకొక పీస్ కూడా సేమ్ అలానే చేసుకుంటాం. సో ఇప్పుడు 2 పీసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డాట్స్ వేసుకుంటాం. డాట్స్ ముందు మనం మార్క్ పెట్టుకున్న విధిగా అలానే మొత్తం ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకుంటాం. 2.5 ఇంచ్ గ్యాప్లో పెట్టుకున్నాం కాబట్టి అలానే మెయిన్ డాట్ వేసుకుంటాం. అలానే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ డాట్, అట్లా 2 డాట్స్ కూడా పోసుకుని మనం 2 ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. సో 2 కూడా మనము ఎప్పుడు కూడా ఈక్వల్గా మెయిన్ స్టిచెస్ కూడా ఈక్వల్గా రావాలి. హుక్ పట్టి కాజా పట్టి కూడా ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్టిచ్ చేస్తారు. సో నేను స్టిచ్ చేసే మెథడ్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ మనము లైనింగు అండ్ పీసు యాడ్ చేసుకుంటాము. సో దానిని మనము షేప్ పీస్ ఫ్రంట్ పీస్కి యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్న తర్వాత ఈ షేప్కి కూడా అలానే ముందు ఎట్లా అటాచ్ చేసామో
అలానే అటాచ్ చేసుకోండి. రెండు అట్లా అటాచ్ చేసుకుని నేను ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం లోపల నుంచి రొటేట్ చేస్తున్నాను. సో కొంతమంది అయితే లోపల నుంచి తీయకుండా బయటికి స్టిచెస్ కనిపించేటట్టు కూడా కుడతారు. సో మనం ఇట్లా కుట్టుకున్నట్టయితే ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి దారాలు కనిపించకుండా క్లాత్ పోగులు పోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. రెండు కూడా అట్లానే చేసుకుని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి మనము రెండు కూడా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని రెండు ఈక్వల్ వచ్చిన తర్వాత ఇప్పుడు హుక్ పట్టి కాజా పట్టి. హుక్ పట్టికి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుంటాం, లైనింగ్ క్లాత్. దానిని ఒక ఫోల్డ్ మన మెయిన్ క్లాత్ పైకి పెట్టుకుని సో దానిని నేను వీడియోలో చూపించిన విధిగా స్టిచ్ చేయాలి. సో కింద వచ్చేసి కొంచెం ఫోల్డింగ్ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఆ పీస్ని మరలా రొటేట్ చేసి మరలా దానిపైన స్టిచ్ చేయాలి. దానిపైన స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకూడదు. సో ఆ లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ పడేటట్టు పెట్టి దానిని రొటేట్ చేస్తాం. రొటేట్ చేసి ఇంకొక స్టిచ్ వేస్తాం. మొత్తం ఈ పీస్ మొత్తం పీస్ మనం పెట్టిన పీస్ అంతా లోపలికి ఫోల్డ్ చేస్తాం. సో అక్కడ మనం రఫ్ తీసుకుని లోపలికి ఫోల్డ్ చేస్తాం. లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా కొంచెం ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు హుక్ పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టికి నేను మెయిన్ క్లాత్ వేస్తున్నాను. కొంతమంది లైనింగ్ కూడా వేస్తారు. సో ఇది వచ్చేసి ఒక 2.5 ఇంచెస్ పీస్ తీసుకోవాలి. దానిని మనము మెయిన్ క్లాత్ పైన వైపు పెట్టి పైకి రొటేట్ చేస్తాం. ఆ పీస్ వచ్చేసి పైకి రొటేట్ చేస్తాం. పైకి రొటేట్ చేసినప్పుడు ఆ పీస్ మనకి ఈ పీస్ కన్నా బయటకు వస్తుంది, పైకి వస్తుంది. సో నేను వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మరలా ఒక స్టిచ్ వేస్తాం. సేమ్ అలానే ఒక స్టిచ్ వేస్తాం. పక్కన కూడా ఒక స్టిచ్ వేస్తాం. ఇది కాజా పట్టి. ఆ రెండు కుట్ల మధ్యలో మనం కాజా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ రెండు కూడా ఈక్వల్గా వచ్చాయో లేదో చూసుకోవాలి. రెండు ఇప్పుడు చూడండి, నాకైతే షేప్ బెల్ట్లు, మెయిన్ డాట్స్ అండ్ మిడిల్ డాట్ రెండు కూడా అన్నీ కూడా ఈక్వల్గా వచ్చాయి. సో మీరు కూడా కంపల్సరీ ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్కి అండ్ ఈ షేప్ ముక్కలు ఈ రెండు ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని షోల్డర్స్ జాయిన్ చేసుకుంటాం. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కంపల్సరీ డబల్ స్టిచెస్ వేసుకోవాలి. సో డబల్ స్టిచెస్ వేసిన తర్వాత మనము కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోవాలి. రెండు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ మనము లైనింగ్కి మెయిన్ క్లాత్ అండ్ హ్యాండ్ లైనింగ్ పెట్టి నేను ఇప్పుడు దీన్ని రొటేట్ చేస్తున్నాను. రొటేట్ ఎందుకు చేస్తున్నానంటే సో దీనికి నేను బోర్డర్ వేస్తున్నాను కాబట్టి మీకు థంబ్నెయిల్లో పిక్ పెట్టిన విధిగా నేను ఒక బోర్డర్ వేస్తున్నాను. సో అట్లానే స్టిచ్ చేసి మనం మొత్తం రివర్స్లో రొటేట్ చేసేసి పైనంతా కూడా ఒక స్టిచ్ వేసుకురావాలి బోర్డర్ వేసేటప్పుడు. సో మనం పైపింగ్ వేసేటప్పుడు అయితే వేరే, అది నేను ముందు నెక్స్ట్ వీడియోస్లో పైపింగ్ ఎట్లాగా ఏంటనే అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్విజిబుల్ పైపింగ్ ఎట్లా వేయాలి, యూజబుల్ పైపింగ్ ఎట్లా వేయాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. సో ఇప్పుడు కూడా మొత్తం చుట్టూతా స్టిచ్ చేసుకోవాలి. అలానే రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఒక మెథడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనం చంక ఆమ్ డౌన్ తీసిన వైపు కంపల్సరీ ముందు వైపు వచ్చేటట్టుగా చూసుకోవాలి. సో బ్యాక్ సైడ్గిన వస్తే అవి రెండు మరలా కూడా రాంగ్ వచ్చారంటే మరలా మీరు బ్లౌజ్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు బోర్డర్ కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ బిగినర్స్ ఎప్పుడు కూడా ఆమ్ డౌన్ చంక పైన ఒక డాట్ పెట్టుకుంటాం, అక్కడే హ్యాండ్ పైన కూడా ఒక డాట్ పెట్టుకుంటాం. అక్కడి నుంచి కంపల్సరీ మీరు అస్సలు క్లాత్ని
ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్ కానీ లాగకుండా సేమ్ స్టిచ్ చేసుకురావాలి. సో సేమ్ అట్లా స్టిచ్ చేస్తుంటే చూసారా, ఎడ్జెస్ అన్నీ కూడా సమానంగా వచ్చాయి. మనం మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. చంకుల్లో ముడతలు రావడం కానీ అట్లా జరగవు. సో నెక్స్ట్ అట్లా రొటేట్ తిప్పి మరలా ఇంకొక వైపు కూడా అలానే స్టిచ్ చేసుకురావాలి. సేమ్ అలానే స్టిచ్ చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, రెండు సమానంగా సరిపోయాయి. అట్లా బిగినర్స్కి కొంచెం సరిపోకపోతే కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మరలా దానిపైనే ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. ఇంకొక స్టిచ్ నీట్గా దానిపైనే వేసుకురావాలి. నేను చూసారు కదా, మెజర్మెంట్స్తో కరెక్ట్గా కట్ చేస్తే ఈక్వల్గా సేమ్ సరిపోయాయి. నాకు ఎక్కడ హెచ్చు తగ్గులు కానీ ఏమీ రాలేదు. సో ఇప్పుడు సేమ్ అది హ్యాండ్ అక్కడ చంక భాగం అంతా కూడా నీట్గా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా మనం ఫస్ట్ హ్యాండ్ ఎట్లా స్టిచ్ చేసుకున్నామో అలానే స్టిచ్ చేసుకురావాలి. సో హ్యాండ్ మాత్రం అస్సలు లాగవద్దు. సో స్టిచ్ చేసేసిన తర్వాత రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్ పీస్ అటాచ్ చేస్తున్నాం. నెక్ పీస్ ఎప్పుడు కూడా క్రాస్ పీస్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ పీస్ని అట్లా అటువైపు ఇటువైపు కార్నర్స్ వచ్చేటట్టు పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. అట్లా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ పీస్ని అటు ఇటు పెట్టి మనం రఫ్ చేసుకోవాలి. సో మనకి ఎంత లెంత్ కావాలో అంతా కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎంత వెడల్పు కావాలో నెక్కి మనకి ఎంత అయితే కావాలో అలానే స్టిచ్ చేసుకుని సేమ్ మనం అన్ని పీసులు కూడా అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు వచ్చేసి నెక్ పీస్ కూడా రెడీ చేసుకున్నాం. ఇది మాత్రం కంపల్సరీ క్రాస్ పీసే కావాలి. సో మనము స్టార్టింగ్ నుండి మనం నీట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనకి అటాచ్ చేసినవి మనం పైకి ఉండాలి. పై వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకుని మొత్తం నెక్ చుట్టూతా కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నీట్గా బ్లౌజ్ని అయితే అస్సలు నెక్కని ఏమీ మనం లాగి పట్టుకోకూడదు. క్రాస్ ముక్కని లాగకూడదు, నెక్ కూడా లాగకూడదు. అట్లా లాగితే కనుక నెక్ బ్రాడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం స్టిచ్ అయిపోయింది. స్టిచ్ అయిపోయిన తర్వాత మనం చుట్టూతా అక్కడక్కడ కట్స్ పెట్టుకుంటూ రావాలి. మొత్తం నెక్ అంతా కూడా నీట్గా కట్స్ పెట్టుకుంటూ రావాలి. కట్స్ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆ పీస్ని ఫోల్డ్ చేస్తున్నాను. మీరు చూడండి, ఒక హాఫ్ ఇంచు, ఒక పావు ఇంచు ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ పైనే వేసుకురావాలి. మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకూడదు. ఓన్లీ మనము లైనింగ్ క్లాత్ ఫోల్డ్ చేసిన వైపే ఒక పావు ఇంచు ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా మనం మొత్తం నెక్ అంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మొత్తం నెక్ అంతా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనం కింద ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి మొత్తం చుట్టూతా కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని ఇప్పుడు ఆ పీస్ని ఫోల్డ్ చేసి నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఇంక ఓన్లీ సైడ్ జాయింట్స్ మాత్రమే ఉన్నాయి. సో మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కంపల్సరీ రెండు కలుస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. చంకలు అండ్ క్రింద కలుస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కంపల్సరీ మనం మెజర్మెంట్ కరెక్ట్గా పెట్టుకుంటే కలుస్తాయి. సో మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కాబట్టి మనం అదే విధంగా కుడుతున్నాను. చూడండి, నాకు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు కానీ అండ్ ఎక్కువ తక్కువ రావడం కానీ జరగలేదు. సో కంపల్సరీ మనం హెమ్మింగ్కి పెట్టింది కింద నడుం బెల్ట్ కొంచెం ఫోల్డింగ్ పెట్టుకుని సో అలానే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, నెక్స్ట్ రెండు ఆర్మ్ డౌన్స్ కూడా సేమ్ కలిసాయి. సో అలానే బ్యాక్ సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకుంటూ ఇంకొక సైడ్ కూడా మనం ఫస్ట్ ఎలా స్టిచ్ చేసామో అలానే స్టిచ్ చేసుకోవాలి. సో మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఎక్కడ కూడా నాకు
ఎక్కువ తక్కువలు రాలేదు. సో ఇప్పుడు నేను మొత్తం అయిన తర్వాత ఒకసారి మొత్తం నడుము చుట్టూతా కూడా కరెక్ట్గా వచ్చినాయా లేదా, షేప్ కుట్టుకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి రావాలి, బ్యాక్ పార్ట్కి రావాలి. సో మొత్తం ఓవరాల్గా మొత్తం కంప్లీట్గా సరిపోయింది. సో మొత్తం ఓవరాల్గా బ్లౌజ్ సరిపోయింది. ఎక్కడ కూడా నాకు హెచ్చు తగ్గులు రాలేదు. చూసారా 2 ఆర్మ్ డౌన్స్ ఎలా వచ్చాయో, 2 చంకలు కూడా చక్కగా కలిసాయి, ఫ్రంట్ బ్యాక్ కూడా. అట్లా కలిస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో మనం ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఇప్పుడు బ్లౌజు ఓవరాల్గా మొత్తం ఫినిష్ అయిపోయింది. సో ఫైనల్ లుక్ బ్లౌజ్ ఇది. సో ఇప్పుడు మొత్తం ఇంకా హెమ్మింగ్ చేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో పైపింగ్ ఎట్లా వేయాలన్నది చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.